శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరము కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందామండి. ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. సరేనండి, ముందర మీ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాము. నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి. మీ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సరే, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ రాశి వారికి అండి గురుడు ఏకాదశంలో ఫస్ట్ మే నుంచి ఉంటున్నాడు. అంటే 1వ తారీఖు మే నుంచి ఏకాదశంలో గురుడు వచ్చాడంటే ఇంకా మీ లైఫ్ టర్న్ అయినట్టేనండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని వలన వచ్చే దోషాలు కూడా చాలా తగ్గుముఖంగా ఉంటాయి. ఆ శని వల్ల దోషాలు రాకుండా ఏం రెమెడీస్ తీసుకోవాలో చెప్తాను. సరేనండి, ఈ సంవత్సరంలో మీకు శనీశ్వరుడేమో అష్టమ స్థానమందు సంచరిస్తూ ఉంటాడు. అలాగే రాహుకేతువులు మీకు భాగ్య తృతీయ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు సంవత్సరం మొత్తం చెప్తాం ఆధారపడి. కానీ నేను ఏం చేశానంటే రవి బుధుల కాంబినేషన్స్ కూడా తీసుకుని, అంటే 6 గ్రహాల యొక్క ఫలితాలు అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా ఎలా ఉంటాయి ఫలితాలు కూడా నేను చెప్పబోతున్నానండి. అద్భుతమైన ఫలితాలు మీకు బాగుంటాయి. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి నుంచేనండి మీకు ఉత్సాహభరితంగా ఉంటారు. మీరు ప్రారంభం నుండే కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ మే నుంచి మరింత అద్భుతంగా ఉంటుంది. గురుబలం వలన కార్యసిద్ధి, మనోధైర్యత, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగిపోతూ ఉంటాయి. అంతే కదండి, అప్రయత్నంగా ధనలాభం ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో అఖండ ధనప్రాప్తి. ఎందుకని? రవి బుధులు ద్వితీయ స్థానం మందు ఉండడమే కారణం. అంటే సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉండడం వల్ల ధనప్రాప్తి బాగుంటుంది. అఖండ ధనప్రాప్తి అంటే మీరు ఎంతవరకు చేసుకున్నారో అంత. కానీ శని ప్రభావం కూడా ఉండడం వల్ల ద్వితీయ భావానికి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త పడాల్సి వస్తుంది. అంటే ధన విషయంలో లేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్నంత డబ్బులు కొన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు. అలాగే మీ కుటుంబంలో కూడా మంచి ప్రోత్సాహం ఉంటుందండి మీకు. అలాగే గాయకులకి ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో మంచి కాలం అని చెప్తామండి. వాళ్ళకి ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మీకు అంటే గాయకులండి మంచి అవకాశాలు, సినిమా అవకాశాలు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. మేబీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. సంగీతం కూడా మనం సెకండ్ భావం చూస్తాం. అలాగే విద్య కూడా సెకండ్ భావం చూస్తాం. కాబట్టి మీకు విద్యలోనూ సంగీతం కూడా బాగా వస్తుందండి. మీకు అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయి. సెకండ్ భావం మీకు యోగమైన ఉంది. ఇంకా చెప్పాలంటేనండి కంఠధ్వని బాగుండడము, మీకు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనప్రాప్తి ఎక్కువ. అంటే 3వ భావాధిపతి కూడా మీకు ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీరు రవి బుధుడి కారణం వలన, బుధుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉండడం వలన, 12th హౌస్ లార్డ్ అవడం వలన, కేతువుతో కలిసి ఉండడం వల్ల శుభఫలితాలు ఇస్తాడు. సరే, ఎన్ని కాంబినేషన్ చెప్పాలన్నమాట. 3వ భావంలో కేతువే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. అటువంటి రవి బుధుడు కలిశారు. మీకు 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మేబీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. అలాగే మీరు శుభవార్తలు వింటారండి. మీ తోబుట్టువుల వలన మీరు సహాయ సహకారాలు పొందుతారు మీరు. అలాగే మీ వలన కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా సహకారాలు పొందడము జరుగుతుందండి మీకు. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ రీడర్స్ అని కూడా వాళ్ళకి, వార్తా సేకరణ చేసే వాళ్ళకి మంచి రోజులండి వాళ్ళకి. అలాగే టెలివిజన్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా మంచి యోగం అని చెప్పచ్చు. శుభ ఫలితాలు బాగా వస్తాయండి. ముఖ్యంగా 3rd భావం బాగుండడం వలన మీకు ప్రతి పనిలోనూ విజయము, సిద్ధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పట్టుదలతో ప్రతి పని చేస్తారు. అలాగే ప్రతి పని నందు పట్టుదల ఉంటుంది మీకు. ధైర్యము, శౌర్యము మీరు ఎదుటి వాళ్ళకి ఇస్తారనమాట. గురుబలం మీకు చాలా బాగుందండి. 3rd భావానికి చాలా బాగుంది. సంవత్సరం మొత్తం 3rd భావానికి ఉండడం వల్ల
వాహన యోగాలు, ఆభరణ యోగాలు మీకు ఉండి తీరతాయి. అలాగే ఫోర్త్ భావం బాగుండడం వలన కర్కాటక రాశి వాళ్ళు కూడా ఫోర్త్ భావం కూడా బాగుందండి మీకు. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే భావం గురించి చెప్పడం కంటే మీకు పంటలో నష్టం రాకుండా వ్యవసాయదారులకు బాగుంటుంది. అలాగే మీకు విద్యార్థులకి బాగా ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే సంగీత సాధన ఫోర్త్ భావం అద్భుతంగా ఉంటుంది. గురువుడు పంచమస్థానం చూడడం వలన పంచమస్థానం కూడా మీకు బాగా అద్భుతంగా ఉంటుందండి. పట్టుదల బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పంచమస్థానం కూడా బాగుండడం వలన విద్యలో కూడా బాగా రాణిస్తారు. గృహాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు కూడా మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు పంచమస్థానం గురుడు వలన పిల్లలు పుత్రికా సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. గురు ప్రభావం సంతాన యోగ్యత ఎక్కువగా ఉందండి. జనాకర్షణ అద్భుతంగా ఉంది మీకు. ఎందుకంటే మీకు పంచమస్థానానికి గురుదృష్టి వల్ల, అలాగే స్పెక్యులేషన్ బిజినెస్లో కానీ, లేకపోతే కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారే, అదే స్టాక్ అండ్ షేర్స్లో ఆడతారు. శని ప్రభావం ఉంది కాబట్టి మీకు ప్రాఫిట్స్ రావడం తక్కువ, లాసులు రావడం అవకాశం ఉంది. కానీ గురుడు నిండుగా బాగా చూడడం వల్ల, మీ గురుడు కూడా మంచివాడు అవ్వడం వల్ల ఈ లాభాలు బాగా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే లాసులు తగ్గడానికి అవకాశం ఉంది. శత్రు భయం కూడా లేదండి మీకు. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగా జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది మీకు. అలాగే కొంతమందికి రాజకీయ పదవులు రావడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. మీకు గురుబలం నిండుగా అద్భుతంగా ఉందండి. అందుకని ప్రతి పనులను సక్సెస్ చేస్తుంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాల్లోనే మీరు ఉంటారు. బాగా చేస్తారండి. ఇంతమంది దగ్గరికి వచ్చే సంబంధాలు ఆగిపోయాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. ఎందుకు ఉంటుంది? ఇంతకుముందు బాగాలేదని చెప్పావు, ఇప్పుడు బాగుంటుంది ఎందుకు చెప్తారు మీరు అని అడిగారు అనుకోండి. సింపుల్ రీజన్ ఏం లేదండి. 1వ తారీఖు మే నుంచి మీకు లాభస్థానంలోకి గురుడు రావడం వల్ల ఆ గురుడు యొక్క దృష్టి సప్తమ భావం మీద పడడం వల్ల భార్యాభర్తలు ఇంతకుముందు దెబ్బలాడుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, కోపంగా ఉండేవాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళందరూ కలుస్తారు. ఇంక విడిపోరు. భార్యాభర్తల యొక్క విషయంలో తిట్టుకోవడం సార్ అవి ఏమి ఉండవు. మనస్పర్ధలు ఉండవు, కోపతాపాలు ఉండవు, ఏమీ ఉండవు. బ్రహ్మాండంగా ఉంటారు. పైగా మీ బిజినెస్ని విస్తరణ చేసుకుంటూ ఉంటారు. బిజినెస్లో రాణిస్తూ ఉంటారు. గురుబలం పర్ఫెక్ట్గా మీకు బాగుంది. సప్తమ స్థానానికి బాగుంది. శుభకార్యాలు చేస్తారు. మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు. అద్భుతమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విహారయాత్రలు చేస్తూ ఉంటారు. ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. చెరువులు, బావులు తవ్విస్తూ ఉంటారు. ఎంత బాగుందండి మీకు. కానీ మీరు చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి? అష్టమ స్థానంలో శని మీకు దోషకారకుడు. ఖచ్చితంగా మంచి చేయడండి మీకు. ఎందుకు చేయడంటే అష్టమాధిపతిగా మీకు మంచి చేయడు. పైగా జూన్ నుంచి నవంబర్ వరకుగా వక్రగతిలో ఉంటున్నాడు. అక్కడేమో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా గురుడేమో రెట్రోగ్రేషన్లో వక్రగతిలో శుభ ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ నుంచి నవంబర్ వరకేమో వక్రగతిలో శని చెడు ఫలితాలు ఇస్తాడు. ఎక్కడున్నాడు? అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఇస్తాడండి. అష్టమ స్థానంలో శని అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాలలో మీరు అశ్రద్ధ చేస్తుంటారు, మర్చిపోతూ ఉంటారు. అలాగే కొంతమందికి ఏమవుతారంటే కోర్టు కేసులు అవన్నీ పక్కన పెడతాం. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని దోషాలు ఉంటాయండి. అంటే కొంతమందికి ఏమో అనారోగ్య సమస్యలు రావడము, హాస్పిటలైజేషన్ అవ్వడం, మెడికల్ డాక్టర్స్ని కన్సల్ట్ మెడిసిన్స్ వెళ్ళడం, వాడడము, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు స్వయం కృషి చేస్తే అభివృద్ధిలోకి వస్తారండి. మీలో ఒక సృజనాత్మకత కలిగి ఉంది. మీరు ఉన్నత స్థాయిలో నిలబెడతారు మీకు శనీశ్వరుడు కూడా. కానీ ముందు ముఖ్యంగా శని దోషం పరిహారం అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తల్లిదండ్రులకి సేవలు చేసుకోవాలి. వాళ్ళని తిట్టుకోకుండా మనస్ఫూర్తిగా ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రులని. అలాగే 2 వృద్ధుల్ని, పేదల్ని పూజించాలి. అనాథాశ్రమాలకి విరాళాలు కానీ, అనాథాశ్రమాలని వాళ్ళ వృద్ధులు కానీ పూజ చేయాలి. 4 గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి సర్వదా రక్షగా ఉంటుంది అమ్మవారు, గాయత్రి అమ్మవారు. ఆడవాళ్ళని చేయించండి. ఆడవాళ్ళు మీకే చెప్తానండి. ఆడవాళ్ళు కూడా గాయత్రి మంత్రం రోజుకు 108 సార్లు చేయడం వలన శనీశ్వరం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కానీ, శని వలన వచ్చే దోషాలు పూర్తిగా అంటే చాలా మటుకు తగ్గుముఖం పడుతుందని నేను నిన్న కూడా మ్యాగజైన్లో చదివానండి. నేను అంటే పాతకాల మ్యాగజైన్స్, అది పెద్ద గొప్ప ఏం కాదు, జస్ట్ చదువుతుంటే రిఫర్ చేస్తుంటే ఈ పాయింట్ కూడా దొరికింది. సరే ఆ పక్క పెడితే ఇలాగా ఎవరికైతే ఇవి చేస్తుంటారో పూజలు అంటే వృద్ధులకి వాళ్ళు సేవలు చేస్తుంటారో వాళ్ళందరూ కర్కాటక రాశి వాళ్ళందరూ మంచి బాగా డెవలప్ అవుతారు. అంతేకాదండి శనీశ్వరుని కూడా పూజించాల్సిందే. ఆయన పూజించిన తర్వాత మిగతా చేయాలి. అంటే 11 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి చుట్టూ చేయడము, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, వడమాల, తమలపాకులతో పూజలు కూడా చేయాలండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివుడి అభిషేకాలు చేయడం వలన
శనీశ్వరణం వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటేనండి మీకు అద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి. భాగ్యస్థానం బాగుంది, దశమస్థానం బాగుంది, లాభస్థానం బాగుంది. ఇవన్నీ యోగాలు మీరు అనుభవించాలి అంటే సంవత్సరం మొత్తం కూడా మంచిగా అద్భుతంగా యోగించాలి, అనుభవించాలి, మంచి యోగాలు అనుభవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే శనీశ్వరుడు మేము పట్టేసుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మీకు ఇది చెప్పిన రెమెడీస్ చేసుకున్నారంటే చాలా మటుకు ఆరోగ్యంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ సంవత్సరం మొత్తం కూడా రాజకీయ నాయకులకి అలాగే న్యాయవాదులకి బాగుంటుందండి. ముఖ్యంగా నవమ భావంలో రాహు మంచివాడా కాదు. ఎందుకని అసలు ముఖ్యంగా రాహు కేంద్రాల్లో ఉన్న యోగిస్తాడండి, కోణాల్లో ఉన్నా కూడాను. కాదు ఇక్కడ ఏమవుతుందంటే మీకు జలతత్వ రాశిలో ఉండము, మీనరాశిలో ఉండము, భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఫ్లైట్లు ఎక్కిస్తుంటాడు. ఫ్లైట్లు అంటే విమానాలు ఎక్కిస్తూ ఉంటాడు. విదేశాలకు పర్యటన చేస్తూ ఉంటారు మీరు. తర్వాత విమాన పరిశ్రమలు అంటే విమానాశ్రమాల్లోనూ ఈ విమానాశ్రమంలో పనిచేసే వాళ్ళకి, ఫ్లైట్స్లో ఉండే వాళ్ళకి, ఫ్లైట్స్ నడిపే వాళ్ళకి ఉంటారు సరే, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రాహు కదండి. అనగా ఏ పనిలోనూ కూడా విఘ్నం కలగకుండా ఉంటుందండి. కానీ నవమంలో రాహు ఏం చేస్తాడంటే జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమిస్తాడంటే శారీరక శ్రమ, పీడ, అనారోగ్యము, మనోవ్యధ, మనస్థిమితంగా లేకపోవడము, ఇవన్నీ కూడా ఉంటుందండి. కానీ ఇవే చిన్నవండి. కానీ ఈ రాశి విద్యార్థులకి మీ చదువు రీత్యా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ, మెడికల్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మెడికల్ విద్యార్థులు కానీ ఉన్నతమైన సీట్లు మీ కొరకు కాలేజీలో విదేశాలలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ శని పట్టుకుంటాడు కాబట్టి, పట్టుకోవడం అంటే మిమ్మల్ని కాదండి, అవరోధాలు కలిగిస్తాడు కాబట్టి మీరు కొంచెం కష్టపడాల్సిందే. అనుకున్న సీట్లు రాకపోవచ్చు కొంతమందికి, కానీ విదేశాలు వెళ్తారు, మీరు ఖచ్చితంగా ఉంటారు. ఈ డాక్టర్స్ వాళ్ళు కూడా మంచి అద్భుతమైన కాలం అండి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా కదండి, రాహు కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. మీకు తీర్థయాత్రలు చేయడము, మీ గురువు గారితో కలవడము, మీ పీఠాధిపతులను కలవడం వల్ల మీకు చాలా బాగుంటుందండి. రాహు కారకత్వంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, వాళ్ళ బిజినెస్లు, అలా అనేక రకాల బిజినెస్లు బాగుంటాయి. భాగ్యస్థానంలో రాహు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా శుక్రుడు జతమైనప్పుడు చేసినప్పుడల్లా మీరు విదేశాలు వెళ్ళడము, సినిమా షూటింగ్లు బాగుండము, అక్కడ మీకు ఇది పర్సనల్ రీచ్ కూడా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మీకు చాలా బాగున్నాయి. భాగ్యస్థాన రాహు చక్కటి యోగాలు కలిగించడానికి కూడా కారకుడవుతాడు. మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్తారు. 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్న కేంద్రాల్లో, కోణాల్లో ఉన్న రాహు గురించి చెప్తున్నాను మీకు. అది కూడా కర్కాటక రాశిలోనూ, మీనరాశిలోనూ, జలతత్వ రాశిలో ఉన్నప్పుడు మీరు అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. రాహువును విదేశాలు ఖచ్చితంగా తీరుతారు. సరేనండి. మరి దశమస్థానం కూడా చూసుకుంటే దశమస్థానపతి కూడా బాగున్నాడు మీకు. మీ అంటే దశమస్థానం కూడా బాగుండడం వలన మీకు యోగంగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్ గ్రూప్స్ రాసే వాళ్ళకి, మీ విద్య రీత్యా ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడము, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడము గురుబలం వలనే జరుగుతుంది. కాకపోతే శని కూడా మీరు పట్టేసుకుంటాడు కాబట్టి శని వల్ల చేసే పూజలు కూడా మీరు చేసుకోండి. దశమస్థానం మీకు పైగా ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకని గురుదృష్టి దశమస్థానం, శని దృష్టి దశమస్థానం ఉంది కాబట్టి మీ ఉద్యోగాల్లో కొంత భద్రత తగ్గుతుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి, అందులో బాగుంటుంది. కానీ భూముల వల్ల తగాదాలు రావడానికి అవకాశం కొంతమందికి ఉంది. ఎందుకని శని దృష్టి మేషరాశికి ఉండడం వల్లనే కారణమవుతోంది, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇదండి. పొలిటికల్ రంగంలో చెప్దామండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి యోగవంతంగా ఉండడానికి, వాళ్ళు ఎలక్షన్స్లో గెలవడానికి కొంత పర్సెంటేజ్ అవకాశాలు ఉన్నాయి. కానీ శని అష్టమాలు ఉంది కాబట్టి కొంచెం బాగా పట్టేసుకుంటాడండి. కానీ గురుబలం బాగుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఎలక్షన్స్లోనూ, ప్రజాదరణలోనూ బాగా ఉన్నతంగా ఉంటారు. మీరు కొన్ని సీట్లు కూడా గెలుచుకుంటారు. మీ రాశి వాళ్ళు మీరు గెలుచుకుంటారు. పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, మీకు ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు గురించి చెప్పాలండి. ముఖ్యంగా శని కారకత్వాల్లోనూ ఈ కోల్ ఇండస్ట్రీస్ అంటారు, వాళ్ళకి సిమెంటు, అలాగే కొంతమందికి ఫార్మా రంగంలో, వీళ్ళందరికీ ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. కోరుకున్న చోటకి మీరు బదిలీలు అవుతారు. 11వ స్థానంలో ఏకాదశంలో గురుడు ఉండడం వలన, ఈ గురుడు దృష్టి మీకు అద్భుతంగా ఉండడం వలన, గురుదృష్టి ఎవరికి ఉంది? గురుదృష్టి మీకు పంచమ స్థానానికి కూడా ఉందండి. పంచమ స్థానానికి అలాగే సప్తమ స్థానానికి ఉండడం వల్ల మీకు కుటుంబంలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ, కొడుకులు కోడళ్ళ విషయంలోనూ,
సంతాన విషయంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారండి. ముఖ్యంగా గురు ప్రభావం వలన కీర్తి ప్రతిష్టలు, సంపదలు, లలిత కళలందు ఆసక్తి, అలాగే సత్యమే పలుకుతూ ఉండడము, మంచి గుణాలు కలిగి ఉండడము, బంగారం గురు ప్రభావం వల్ల బంగారము, మళ్ళీ మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలు, వెండి వస్తువులు, స్టేషనరీ, ఫుడ్, అలాగే బ్యాంకింగ్ రంగాలు, విద్యా సంస్థలు, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్కి, లాయర్స్కి వాళ్ళ బిజినెస్లు వాళ్ళ దీని ప్రకారము మీకు బాగా ధనం బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పొందుతారు, అదృష్టం తోడుగా ఉండి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే నెల నుంచి మీరు అదృష్టము. పైగా మీకు 9th హౌస్ లార్డ్ లాభస్థితిలో ఉన్నాడండి. 9వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడంటే అఖండమైన ధన ప్రాప్తి, అఖండమైన లాటరీస్ కూడా వస్తాయని చూసుకోండి, లాటరీస్ కానీ రావు అనుకోండి, కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి. కానీ ఈయన గురు ప్రభావం లాభస్థానంలో అదృష్టము, సంతోషంగానే ఉంటారు, ఆనందంగా సంతోషంగా కార్యోత్సాహంతో సంవత్సరం మొత్తం మీరు ఉంటారు. మీరు పూజించవలసిన దేవుడు గణపతి ఆరాధన అండి. గణపతి ఆరాధన, మన్యు సూక్త పారాయణ, శివాభిషేకాలు, అలాగే గాయత్రి మంత్రము చదువుకోవడము, ఇంకా చెప్పాలంటే లలిత సహస్రనామ పారాయణ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు మీరు పొంది తీరుతారు.